అందరికీ నమస్కారం అండి. ఎల్లుండి అంటే వచ్చే శుక్రవారము 18/4/2025 సంవత్సరంలో శుక్రవారం రోజు మత్స్య జయంతి. అసలు మత్స్య జయంతి అంటే ఏమిటి, మత్స్య జయంతిని ఎందుకు జరుపుకుంటారు అనేది మనం వివరంగా తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారము మత్స్యావతారము. ఈ మత్స్య జయంతి చైత్ర బహుళ పంచమి రోజు వస్తుంది. సమస్త భూమండలాన్ని వేదాలను రక్షించినది విష్ణువు. మానవులు నివసించే ఇళ్లలో వాస్తు దోషాలు, శల్య దోషాలు, సోలలు, పోట్లు మొదలగు సమస్త దోషాల నివారణ కొరకు ఉపయోగిస్తారు. వాస్తు దోష నివారణ కొరకు ఇంటి గోడలలో పంచలోహ మత్స్య యంత్రాలు పెట్టుకోవడం అనేది అనాది కాలం నుండి మనం చూస్తూనే ఉన్నాము. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివంతమైన మత్స్య యంత్రము ఇంటి నలుదిక్కులలో అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజించి స్థాపన చేయించుకున్న ఇంటిలోని సమస్త వాస్తు దోషాలు నివారణ జరుగుతాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ యంత్రము ఇంట్లో స్థాపితం చేయించుకోవడం వలన సుఖశాంతులతో జీవిస్తారు. ఈ మత్స్యావతారం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము. పరీక్షిత్ మహారాజు మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతో విష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గూర్చి వివరించమని సుఖ బ్రహ్మను కోరగా, నైమిషారణ్యములో సూత మహర్షి సౌనికాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నారు. భగవానుడు గోవులను, మనుషులను, దేవతలను, సాధువులను, వేదములను, ధర్మమును రక్షించుటకై అవతారములను ధరిస్తూ ఉంటాడు. భగవానుడు ఏ రూపమును ధరించినా ఆ రూపము యొక్క గుణదోషములు తనకి అంటవు. ధర్మరక్షణ కోసము శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు ప్రసిద్ధమైనవి. మొట్టమొదటి అవతారము ఈ మత్స్యావతారము. భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తం చేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావము సూచనగా చెబుతారు. బ్రహ్మకు ఒక పగలు అంటే 1000 మహాయుగాలు. ఈ పగలు గడిస్తే ఆయన సృష్టి ఆపి నిద్రపోతాడు. ఆ సమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది అని అంటారు. దీన్నే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వకంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీన్ని కల్పము అని అంటారు. మహాకల్పంలో ద్రవిడ దేశంలోని సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, మహావిష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యునికి ఆర్జ్యం ఇస్తుండగా దోసెలలో చేప పిల్ల పడింది. రాజు దానిని నీటిలోకి జారి విడిచాడు. మళ్ళీ నీటిని దోసెల్లోకి తీసుకున్నప్పుడు చేతిలోకి చేప వచ్చి ఈ విధంగా పలికింది: రాజా, నేను ఇక్కడ ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించింది. వెంటనే రాజు ఆ చేప పిల్లను ఒక పాత్రలో వేశాడు. మరుసటి రోజు ఆ చేప పిల్ల పాత్ర పట్టనంత పెద్దదిగా అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటి రోజుకి ఆ చేప పిల్ల చెరువు కూడా సరిపోలేదు. రాజు ఆ చేప పిల్లని సముద్రంలోకి విడిచిపెట్టాడు. ఆ మత్స్యం 100 యోజన పరిమాణంగా విస్తరించింది. అంతటా ఆ మత్స్యము తాను శ్రీమన్నారాయణని 7 రోజుల్లో ప్రళయం రావచ్చునని, సర్వ జీవరాశులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరం అవుతుందని, నీ వంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో
పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకుని సిద్ధంగా ఉండమని, సప్త ఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్మును సర్పరూపమైన తాడుతో నావుకు కట్టి ప్రళయానంతరము వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియా సహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు విభస్వంతుడైన సూర్యునికి దేవునిగా జన్మించి వైవస్వంతమనుగా ప్రసిద్ధికెక్కాడు. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి క్రింద పడగా సోమకాసురుడు అనే రాక్షసుడు 4 వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించగా అతడు మత్స్య రూపంలోని జలనిధిని అన్వేషించి సోమకాసునితో పోరాడి అతని కడుపున చీల్చి వేదాలను దక్షిణావర్త శంఖాన్ని తీసుకుని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను తీసుకుని శిథిలమైన వేద భాగాలను బ్రహ్మను పునరుద్ధరించమని ఆజ్ఞాపించాడు. ఇది 2వ మత్స్య అవతారము. వేదాలను అపహరించడం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని, తమోగుణ అహంకార శక్తిని తనలోని లయం చేసుకోవడం అని సంకేతము. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టికార్య ప్రతిబంధక రూపమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపము పొందుటను వేదాలు మరలా గ్రహించడం అని తత్వార్థము. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వములో కనిపించే తేజమే పరమాత్మ స్మరణని గ్రహించాలి. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్మరణమని గ్రహించి ముముక్షువులు నివృత్తి రూపమోక్ష పదం పొందగలిగిన మత్స్యావతార గాథ సూచిస్తుంది. మన దేశంలోని మత్స్యావతారానికి ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో నాగలాపురం అనే గ్రామం ఉంది. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని వేదనారాయణ స్వామి ఆలయం అని పిలుస్తారు.